And then we go on to Matthew chapter 15. We see that some Pharisees and scribes came to Jesus from Jerusalem, and they were always trying to find fault with him and his disciples. ఆ తర్వాత మనం 15వ అధ్యాయం చూసినట్లయితే ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిశీలన చేసినందుకు వచ్చి ఏదైనా ప్రభులో తప్పు కనిపెట్టాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. You know, there are some Christians like that. They're great scholars, Bible scholars like the Pharisees. కొంతమంది క్రైస్తవులు అలా ఉంటారు. వాళ్ళు పరిసయ్యుల వలె గొప్ప శాస్త్రుల్లాగా ఉంటారు. You ask yourself whether you're one like that. నీవు కూడా ఆ విధంగా ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో. But whenever you look at somebody you disagree with, కానీ నువ్వు ఎప్పుడైనా కానీ నీవు అంగీకరించలేని ఒక వ్యక్తిలో చూసినప్పుడు పరిసయ్యులు కూడా అంతే, క్రీస్తు వాళ్ళు అంగీకరించలేకపోయారు. see, Jesus was one whom the Pharisees disagreed with. They didn't quite agree with the way he was doing things and the things he was preaching. యేసుక్రీస్తు ప్రభువారు చేసే పనులను బట్టి కానీ ఆయన బోధించే విధానాన్ని బట్టి కానీ పరిసయ్యులు ఏకీభవించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. So when you find someone whom you disagree with, someone you hear or someone you meet, ఎవరైనా చెప్పేది నువ్వు విన్నప్పుడు కానీ వాళ్ళని కలుసుకున్నప్పుడు కానీ వాళ్ళు బోధించేది వాళ్ళు మాట్లాడేది నీవు అంగీకరించలేకపోయినట్లయితే ask yourself whether you're acting like the Pharisees acted towards Jesus. పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఏ విధంగా ప్రవర్తించారో నువ్వు కూడా అలా ప్రవర్తిస్తున్నావా లేదో పరీక్షించుకో. You know, trying to find some fault, some little thing that you can nitpick and find wrong or an error. ఏదో ఒకటి తప్పు కనిపెట్టాలని లేకపోతే ఏదో ఒక విధంగా తప్పు చూపించాలని చిన్న చిన్నవి కూడా నువ్వు పట్టి చూస్తున్నావా? Or some little sentence he said, a word he used. ఆయన చెప్పిన చిన్న మాటను బట్టో లేకపోతే ఆయన ఉపయోగించిన ఒక చిన్న మాటను బట్టో. And very often you'll find it's activated by jealousy. తాను మాట్లాడిన ఒక వాక్యాన్ని బట్టో లేకపోతే ఒక చిన్న మాటను బట్టో తప్పును పట్టుకోవాలని నువ్వు చూస్తున్నావు. తరచుగా మనం చూసినట్లయితే అది అసూయను బట్టే కలుగుతుంది. See, the Pharisees were tremendously jealous of Jesus because he was so popular. యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని పరిసయ్యులు ఎంతో అసూయపడ్డారు. And you could be jealous of someone whose ministry is more effective than yours, more anointed than yours, more people are listening to him than you. నీ పరిచర్య కంటే వేరే వాళ్ళ పరిచర్య ప్రభావవంతంగా ఉందని, నీకంటే ఆ వ్యక్తికి ఎక్కువ అభిషేకం ఉందని, నువ్వు చెప్పేదానికంటే ఆయన చెప్పేదాన్ని అనేక మంది వింటున్నారని, and you want to do something to tear him down. నీవు అలా చూసి ఏదో ఒక విధంగా అతన్ని పడగొట్టాలని నువ్వు చూస్తున్నావా? There are lots of Pharisees like that in the world today, and the Lord would say to you, you generation of vipers, how will you escape the damnation of hell? ఈనాడు లోకంలో చూసినట్లయితే అలాంటి పరిచయలు అనేక మంది ఉన్నారు. అప్పుడు ప్రభు మీతో ఏం చెప్తాడంటే, సర్ప సంతానమా, నరకపు యొక్క ఉగ్రతను నువ్వు ఎలా తప్పించుకుంటావు? You got to take that seriously. These things are written for our instruction. వీటిని మనం తీవ్రంగా తీసుకోవాలి. మనకు బుద్ధి కలుగుటకే ఇవన్నీ రాయబడ్డాయి. What we learn from here is not only from Jesus' life, we can learn from the reaction of other people to Jesus' ministry many things for our own salvation, if you are interested. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని బట్టి మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్ని బట్టి మిగిలిన వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించారో దాన్ని బట్టి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నాయి. And so they came to Jesus and said, why do your disciples transgress the tradition of the elders? వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు అని అడిగారు. The tradition of the elders was what was most important for the Pharisees, not the word of God. పరిసయ్యుల్ని మనం చూసినట్లయితే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం కాదు, కానీ పెద్దల పారంపర్యాచారమే వాళ్ళకి గొప్పది. Not the heart of God, not the spirit of God, దేవుని యొక్క హృదయం కాదు, దేవుని యొక్క ఆత్మ కాదు వాళ్ళకి ప్రాముఖ్యమైంది, but the tradition of the elders. పెద్దల పారంపర్యాచారం. And I find with so many Christians, this is a problem. చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఇదే సమస్య నేను చూశాను. The tradition of the elders, what we have believed in our church, మన సంఘాల్లో మన పూర్వీకుల దగ్గర నుంచి మనం ఏమి నమ్ముతున్నాం అన్నదే వాళ్ళకి ముఖ్యం. from ancient ages in some churches, and or say our church started 100 years ago and this is what our senior elders have taught and this is what we believe. మా సంఘం 100 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది, మా పూర్వీకులైన పెద్దలు మాకు ఇవి నేర్పించారు, వాటిని మేము నమ్ముతున్నాం. The tradition of the elders, but is it found in the word of God? That is the question. పెద్దల పారంపర్యాచారములు, కానీ అవి దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయా లేవా అన్నదే ప్రశ్న. So it's because Jesus broke with tradition. He said the word of God is more important than tradition. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పెద్దల పారంపర్యాచారములను అతిక్రమించారు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే ప్రధానమని.
That's why they killed him. అందుకే వాళ్ళు ఆయన్ను చంపివేశారు. They didn't kill Jesus because he was washing the disciples' feet. శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నారని యేసు ప్రభుని వాళ్ళేమి చంపేయలేదు. They didn't kill him because he said, love your enemies. నీ శత్రువులను ప్రేమించుడని ఆయన చెప్పాడని వాళ్ళేమి సిలువేయలేదు. They didn't kill him because he said, don't lust after women. ఒక స్త్రీని మోహపు చూపులు చూడొద్దు అని చెప్పినందుకు కాదు ఆయన చంపేసింది. They killed him because he said the tradition of the elders, which violates and contradicts the word of God, is a lot of rubbish and you got to throw it away. ఆయన ఏం చెప్పారంటే ఆ పెద్దల పారంపర్యాచారాన్ని మీరు పక్కన పెట్టాలి, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వాలని చెప్పారు. You got to understand the spirit of God's word. దేవుని యొక్క వాక్యం వెనుకున్న ఆత్మను మీరు అర్థం చేసుకోవాలి. So the tradition of the elders, this phrase is a very important thing the Pharisees and today's Pharisees also, you can find in your own heart if you respect. పెద్దల పారంపర్యాచారము అనేది పరిసయ్యులకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈనాటి పరిసయ్యుల్లో కూడా మనం చూసినట్లయితే ఇదే ప్రాముఖ్యమైనది వాళ్లకు. Human tradition without scriptural foundation. నీవు దేవుని యొక్క వాక్యంలో ఏ ఆధారం లేకుండా కేవలం మానవపరమైన సాంప్రదాయాలకే విలువిస్తున్నట్లయితే నీ హృదయంలో కూడా ఇది ఉన్నట్లు నీవు కనుగొనొచ్చు. Particularly where it contradicts the scripture. Now there are a lot of traditions which have nothing to do with scripture. By all means you can follow them. ముఖ్యంగా ఏ ఆచారాలు అయితే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉంటాయో వాటిని మనము పాటించకూడదు. కొన్ని ఆచారాలు ఉంటాయి దేవుని యొక్క వాక్యానికి దానికి ఎటువంటి సంబంధం ఉండదు, మనము వాటిని పాటించడం వల్ల సమస్య ఏమి ఉండదు. But traditions which contradict scripture, we must throw into the trash can, the garbage bin. కానీ దేవుని యొక్క వాక్యానికి ఏవైతే విరుద్ధంగా ఉన్నాయో ఆ ఆచారాలన్నింటినీ మనం చెత్తబుట్టలో పడేసేయాలి. A lot of things in Christendom today that need to be thrown in the trash can if we want to follow the Lord. ఈనాటి క్రైస్తవ్యంలో ఉన్న చాలా ఆచారాలను మనం చెత్తబుట్టలో పడేయాలి నిజంగా నీవు ప్రభువుని వెంబడించాలంటే. If you don't do that, you will not be able to follow Jesus. You'll be following the tradition of the elders. నీవు అలా చేయనట్లయితే నీవు ప్రభువుని వెంబడించలేవు, కానీ కేవలం పెద్దల పారంపర్య ఆచారములను మాత్రమే వెంబడించగలవు. And one day stand before the Lord and discover that you didn't obey God's word. కానీ ఒకానొక రోజున నువ్వు యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపించలేదని నువ్వు అక్కడ చూస్తావు. You just obeyed the traditions of your church. నువ్వు కేవలం మీ సంఘంలో ఉన్న ఆచారాలకు విధేయత చూపించావు అంతే. So be careful that that doesn't happen. అలా జరగకుండా ఉండటానికి నువ్వు జాగ్రత్త పడాలి.